వెనకాల కటౌట్ చూస్తున్నారా? ఇది మన తెలుగు స్టేట్స్‌లో అనుకున్నారు. తెలుగు స్టేట్స్‌లో కాదు. 'ప్రభాస్' గారి క్రేజు ఇప్పుడు ఇండియా వైడ్‌గా ఎలా ఉందంటే, ఏ సినిమా రిలీజ్ అయినా టాక్‌తో సంబంధం లేకుండా, కలెక్షన్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు హైప్‌ని జనరేట్ చేసుకోబోతుంది. అంటే ఇండియా వైడ్‌గా 'షారుఖ్ ఖాన్' గారి సినిమాలు ఇదివరకు 'సల్మాన్ ఖాన్' గారి సినిమాలు అలా హైప్‌ని జనరేట్ చేసుకునేవి. ఇప్పుడు ఆ స్థానంలో ఖచ్చితంగా చెప్పాలి అంటే 'ప్రభాస్' గారు ఉన్నారని చెప్పేసి అనుకోవాలి. మరి ఆ స్థాయికి ఈ స్థాయి కటౌట్ పెట్టడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇది మన తెలుగు స్టేట్స్‌లోనో, సౌత్ ఇండియా స్టేట్స్‌లోనో, ఎక్కడ చెన్నైలోనో, కన్నడలోనో, మలయాళంలో కాదు. ఇది ముంబైలో పెట్టినటువంటి కటౌట్. 'ఆర్ మాల్' చూస్తున్నారు కదా ఇక్కడ 'ఆర్ మాల్', 'ఐనాక్స్', 'స్మార్ట్ బజార్' అంటే ఇదొక ఫేమస్ మాల్ ఇన్ ముంబై. అటువంటి మాల్‌లో ఎప్పుడు ఎవరికీ లేనిది. అంటే బేసిక్‌లీ ఇటువంటి మాల్స్ దగ్గర హిందీ హీరోస్‌కి అక్కడ ఉన్నటువంటి రీజనల్ హీరోస్‌కి కూడా పెట్టరు. అట్లాంటిది 'ప్రభాస్‌కి' పెట్టేసారు అనంటే నిజంగా ఎంత క్రేజ్ ఉంది ప్రెజెంట్ 'ప్రభాస్' గారికి ఇండియా వైడ్‌గా అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి కటౌట్ పెట్టడం వల్ల ఇప్పుడు ఈ థియేటర్‌లో 'డంకీ' సినిమా కూడా రిలీజ్ అవుతుంది. 'షారుఖ్ ఖాన్' గారిది. సో 'డంకీ' తాలూకు కటౌటే పెట్టలేదు. 'ప్రభాస్' గారు కటౌట్ పెట్టారంటే ఒక పాన్ ఇండియా స్టార్‌డమ్‌ని 'ప్రభాస్' గారు ఎంతలా డిఫైన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తాలూకు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందనేది ఈ కటౌట్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 120 అడుగుల కటౌట్. అక్కడి నుంచి ఎళ్ళే వాళ్ళందరూ ఈ కటౌట్‌ని చూస్తున్నారు. ఆశ్చర్యపోతున్నారు. ఏంట్రా ఈ 'ప్రభాస్' క్రేజ్ అని చెప్పేసి. సో ఇది ఒక తెలుగు హీరో క్రియేట్ చేసేటువంటి సెన్సేషనల్ కటౌట్ తాలూకు రికార్డ్స్ కావచ్చు, డే 1 తాలూకు రికార్డ్స్ ప్రతి దాంట్లోనూ ఒక రేర్ రికార్డ్‌ని 'ప్రభాస్' గారు క్రియేట్ చేస్తున్నారు. సో 'సలార్‌తో' కూడా ఈ 120 ఫీట్ రికార్డ్ అనేది ముంబై 'ఆర్ మాల్‌లో' అక్కడ 'ప్రభాస్' గారి కటౌట్ పెట్టిన తర్వాత ఆ రికార్డ్ అనేది ఆహ్, మరొక అరుదైనటువంటి రికార్డ్ 'ప్రభాస్' గారి ఖాతాలో చేరిపోయిందని చెప్పేసి అనుకోవాలి. సో ఖచ్చితంగా ఇటువంటి కటౌట్స్ వల్ల ఒక తెలుగు హీరో, తెలుగు మార్కెట్ ఇండియా వైడ్‌గా ఏ రకంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. 'సలార్' లాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత 'డంకీ'తో పోటీగా వస్తున్నటువంటి సినిమా ఖచ్చితంగా డే 1 హిందీలో 100,00,00,000 నుంచి 125,00,00,000 వరకు కలెక్ట్ చేస్తుందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు సైతం అంచనాలు వేస్తున్నారు. సో మరి తెలుగు స్టేట్స్‌లో ఎంత కలెక్ట్ చేస్తుంది, హిందీలో ఎంత కలెక్ట్ చేస్తుందో తెలీదు గానీ, ఈ సినిమా తాలూకు హైప్ మాత్రం ఆ కటౌట్ లాగే ఆకాశాన్ని అంటేసింది.